హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోటల్ స్టైల్లో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ గోల్డిష్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారా, ఈ కలర్లో రావాలి, గోల్డిష్ కలర్లో రావాలండి. మరి ఎక్కువ కూడా వేయించకూడదు, మాడిపోతాయి. ఈ కలర్లో ఉన్నప్పుడే మనం హాఫ్ కేజీకి 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, 3 స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఇందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. హోటల్లోనే కదండి, ఇంట్లో కూడా మనం ఈజీగా అదే టేస్ట్తో ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేస్తున్నాను. ఇలా మొత్తం ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా కలపండి. ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. హోటల్లోనే కాదు, ఇంట్లో కూడా మనం కూడా అలాగే చేసుకోవచ్చు. అందుకే మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఇందులో కొద్దిగా 1 స్పూన్ పసుపు, ఫ్రైకి సరిపడా ఉప్పు, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం చికెన్కి మొత్తం పసుపు పట్టేలాగా కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. హోటల్లో కూడా ఇలాగే ఉంటుందండి టేస్ట్ కూడా. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వాటరు పైకి వచ్చేలాగా ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. చూసారా, ఇలా వాటర్ చూడండి, చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్లో ఈ చికెన్ అంతా మగ్గిపోవాలి. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉన్నాం. 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా చికెన్లోకి పట్టేస్తుంది. 5 మినిట్స్ మూత పెట్టించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, తినగలిగినంత కారం యాడ్ చేసుకోండి.
నేనైతే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను, మాకు ఈ కారం సరిపోతుంది టేస్ట్కి. ఈ కారం మొత్తం చికెన్కి పట్టాలి. చూడండి, అదే వాటర్లోనే మొత్తం చికెన్ అంతా ఉడికిపోయింది. మళ్ళీ యాడ్ చేసుకున్నా పర్లేదు ఇంకొంచెం ఉడకాలి అంటే, కానీ నాకు ఆ వాటర్లోనే చికెన్ మొత్తం బాగా జ్యూసీగా ఉడికిపోయింది. మళ్ళీ ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు, అదే వాటర్లో మనకి ఇది అంతా చికెన్ అంతా ఉడికిపోయి ఇలా జ్యూసీగా వస్తుంది. ఇది ఇంకొంచెం కారం ముక్కలకి పట్టే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, నేనైతే ఈ పౌడరు హోమ్ మేడేనండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెష్గా. 1 మంత్ మాత్రం నిల్వ ఉంటుంది. ఇలాగ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడే. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్. చాలా టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా కూడా ఉంటుంది. తినేటప్పుడే మనకు పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇదేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందని మిమ్మల్ని పొగుడుతారు. చూడండి, మొత్తం చికెన్కి కూడా కారము గరం మసాలా మొత్తం పట్టేసింది. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి, ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టేస్తుంది, మంచి సువాసన వస్తుంది. చూడండి, మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది చికెన్. ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బిర్యానీ పౌడర్, హోమ్ మేడేనండి, నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఈసారి బ్లాగ్లో నేను ఈ పౌడర్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఫ్రైకి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైకి బాగుంటుంది ఈ పౌడరు. ఇదైతే నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్ అండి ఈ పౌడరు ఈ చికెన్ ఫ్రైకి. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం చికెన్కి అప్లై చేయాలి. చికెన్ ముక్కలకు బాగా కలిసే వరకు ఇలా ఒక 1 మినిట్ వరకు ఇలాగే స్ప్రెడ్ చేస్తూ ఉండండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏదైనా రసం చేసుకున్నప్పుడు, పప్పుచారు లేదా పికెల్స్లో ఇలాంటి వాటిల్లోకైతే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మీ ఇంట్లో ఎలా ఫ్రై చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియచేయండి. ఇలా ఒక 10 సెకండ్స్ ఇలా మూత పెట్టేద్దాం, ఎందుకంటే ఆ సువాసన మొత్తం చికెన్కి పట్టేస్తుంది కాబట్టి. 5 సెకండ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిందనేది. చాలా చాలా బాగుందండి. కలర్ కూడా చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో. చికెన్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది జ్యూసీగా. ఇప్పుడు లాస్ట్ ఫినిష్ టచింగ్ ఇద్దాం. అదేంటి అంటే కొత్తిమీర. ఇలా జల్లేసుకుందాం. అంతేనండి, ఈజీగా అయిపోయి హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.